వెల్కమ్ బ్యాక్. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. P4 చంద్రబాబు నాయుడు గారి విజన్ జీరో పావర్టీ, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. కానీ మన గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 ఉందండోయ్. గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 పథకం ఉంది. ఏంటి గొడ్డలి పార్టీ P4? పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. గొడ్డలి పార్టీ P4 ఏంటయ్యా అంటే అది పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు సంపాదించటం, ఖజానాలో సొమ్ములు నింపుకోవటం అనేదే గొడ్డలి పార్టీ P4 పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. మరి ఈ పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్ పథకం ద్వారా ఇవాళ అనేక మంది అనేక రకాలుగా లబ్ధి పొందారు. ఇవాళ కేఎన్ఆర్ గారి భాగవతం ఒకసారి చూసినట్లయితే కేఎన్ఆర్ గారి శ్రీమతి గారి బ్యాంక్ ఖాతా ఒకసారి పరిశీలిస్తే 2019 నుండి 24 మధ్య ఎంతండి, ఎంత విలువైనటువంటి లావాదేవీలు? 20 కోట్ల రూపాయలు. 20 కోట్ల రూపాయలు ఒక సాధారణ పిఏ, గతంలో ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి ఒక పిఏ అర్ధాంగి బ్యాంకు ఖాతాలోకి దాదాపు 20 కోట్ల రూపాయల సొమ్ములు వచ్చి చేరాయండి. ఒకటి కాదు, రెండు కాదు, 20 కోట్లు. అంతేకాకుండా ఆయన 19-24 మధ్య ఆయన సమకూర్చుకున్నటువంటి ఆస్తుల చిట్టా తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం తదితర ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాల భూములు. ఒక్క జగ్గైపేట దగ్గర దాదాపు 40 ఎకరాలకు పైబడి భూమి, తిరుపతి దగ్గర ఒక 10 ఎకరాలు. ఈ విధంగా తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం దగ్గర ఎకరాలకు ఎకరాలు. ఇవి కాకుండా ఫ్లాట్లు, ఇళ్ళు బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, కడప, తిరుపతి ఈ ప్రదేశాలన్నిట్లో హై క్లాస్ అపార్ట్మెంట్లు, ఇళ్ళు, విల్లాలు. ఇంతేకాకుండా బంగారం ఎంత? 2 కిలోలు. 2 కిలోలండి, ఏదో గ్రాములు కాదు, కిలోలే. 2 కిలోలు బంగారం. అంటే ఈయన గారి ఆస్తులు 3 రాష్ట్రాల్లో విస్తరించాయండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల్లో ఈయన ఒక సామ్రాజ్యాన్ని, ఒక పిఏ, ఒక జర్నలిస్ట్గా పనిచేసి ఇవాళ గొడ్డలి పార్టీ అధ్యక్షుడి దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఖాతాల్లోకి 20 కోట్ల రూపాయల సొమ్ములు, విలువైనటువంటి అపార్ట్మెంట్లు, విల్లాలు, ఎకరాలకు ఎకరాల భూములు, 2 కిలోల బంగారం, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సిట్ వారు విచారిస్తూ ఉన్నారు. సిట్టు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ గొడ్డలి పార్టీ అఫీషియల్ పాంప్లెట్, వారి యొక్క అవినీతి రోత పత్రిక సాక్షిలో వాళ్ళు ఏమని రాశారో ఒకసారి చదువుదామండి. ఈరోజు వాళ్ళ అవినీతి రోత పత్రికలో రాసినటువంటిదో చదువుతా ఉన్నా. కేఎన్ఆర్ పై నిరాధారణ ఆరోపణలతో దుష్ప్రచారం. వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం కోసం ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్ పిఏ కె నాగేశ్వరరెడ్డి కేఎన్ఆర్ని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్ఆర్కు భారీగా ఆస్తులున్నట్లు, అవన్నీ గత 5 ఏళ్లలోనే సంపాదించినట్లు సిట్ చేస్తున్న దుష్ప్రచారం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. 2003లోనే వార్త దినపత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆ పార్టీకి పనిచేస్తున్నారు.
తన వ్యాపారాలు చూసుకుంటూనే పార్టీలో పొలిటికల్ అపాయింట్మెంట్ అన్ని చూస్తున్నారు. తన వ్యాపారాల ద్వారా ఆయన చట్టబద్ధంగానే ఆస్తులు కొనుగోలు చేశారు. ఇది వాళ్ళ అవినీతి రోత పత్రికలో రాసినటువంటి రాతలు. ఎక్కడా కూడా కేఎన్ఆర్ ఖాతాలోకి, కేఎన్ఆర్ భార్య ఖాతాల్లోకి 20 కోట్లు సొమ్ములు రాలేదని కానీ, కేఎన్ఆర్కి తిరుపతిలో కానీ, దర్శిలో కానీ, జగ్గైపేటలో కానీ, భోగాపురంలో కానీ భూములు లేవు, అదంతా అబద్ధం అని కానీ, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, కడప, తిరుపతిలో విలువైనటువంటి ఫ్లాట్లు, విల్లాలు లేవని కానీ ఎక్కడ ఒక్క లైన్ కూడా రాయలేదండి. అంటే